మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఈ దినము మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 107 అధ్యాయము 41 వచనము. దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తును, వాని వంశమును మందవలె వృద్ధి చేసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో దేవుడు ఆదరణకరమైన మాట ఏంటంటే, ఈ దేవుడు ఎప్పుడు కూడా మనకు తోడుగానే ఉంటాడు. మన పక్షాన నిలబడతాడు, మన పక్షాన యుద్ధం చేస్తాడు, మన కుటుంబ పక్షంగా మరి వ్యాజ్యం ఆడతాడు. మరి ఆ, అలాంటప్పుడు మరి దేవుడు నన్ను కాపాడతలేదు, నా వైపు చూడలేదు మనం అనుకోకూడదు. నువ్వెంత దరిద్రంలో ఉన్నప్పటికీ, ఎంత దీనస్థితిలో ఉన్నప్పటికీ, ఎంత బలహీన స్థితిలో ఉన్నప్పటికీ, ఎంత మరి పేదరికంలో ఉన్నప్పటికీ మరి దాని నుంచి పోగొడతానని అంటున్నాడు, తప్పిస్తానని అంటున్నాడు. మరి అంతేకాదు, మరి అందులో నుంచి వచ్చిన నీ వంశాన్ని విస్తారంగా వృద్ధి చేస్తానని మాట ఇస్తున్నాడు. ఇలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానం దేవుడు మొదటి జామున మనకి ఇచ్చాడు అంటే అది దేవుని యొక్క కృప అనమాట అండి. మరి నీ పట్ల ఎప్పుడు దేవుని కాపుదల కృప ఎప్పుడు అలానే ఉంటుంది. అది మనము దేవుని దగ్గర మనం పొందుకుంటూనే ఉండాలన్నమాట. అలా పొందుకోవాలి అని అనుకుంటే మనము కూడా వాక్యానుసారంగా ఆజ్ఞానుసారంగా నడుచుకుంటూ జీవిస్తూ ఉన్నట్లయితే మరి ఈ వాగ్దానంలో మరి మందవలే వృద్ధి చేస్తాను నీ సంతానాన్ని, నీ వంశాన్ని, మరి నీ బిడ్డల్ని ఇలాగా వాగ్దానం చేస్తున్నాడండి. దేవుడు ఎప్పుడు కూడా మాట ఇచ్చినప్పుడు మాట తప్పడనమాట అండి. నెరవేర్పు అనేది ఏదో ఒక రోజు దాన్ని పొందుకుంటాం, నువ్వు నెరవేర్పుని పొందుకుంటాం. మనకిచ్చిన వాగ్దానాలు మనం ఎత్తుపట్టుకుని ప్రార్థన చేసినప్పుడే దాన్ని నెరవేర్పు అనేది మనం కలిగి ఉంటాం అనమాట. మనం దేవుని దగ్గర నుంచి పొందుకుంటాం అనమాట అండి. ఎప్పుడు కూడా వాగ్దానాలని ఎత్తుపట్టుకుని ప్రార్థన చేయాలండి. ఎప్పుడూ ఆపకూడదు, దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. చిన్న వాగ్దానం దాన్ని మైండ్లో పెట్టుకుని మరి ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు ఎప్పుడైనా సరే లేట్ అయినప్పటికీ, ఆలస్యమైనప్పటికీ ఆ వాగ్దానానికి నెరవేర్పు నీ పట్ల ఖచ్చితంగా జరిగిస్తాడనమాట అండి. దాన్ని పొందుకోవటానికి మనం సిద్ధపడి ఉండాలన్నమాట అండి. ఒకవేళ జరగలేదనుకోండి, ఆ వాగ్దానం మన పట్ల ఎందుకు జరగలేదు ప్రభువా, ఎందుకు నా పట్ల జరిగించలేదు అని నువ్వు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుకోవాలన్నమాట అండి. ఇంకా అది నెరవేరటానికి ఇంకా నీలో ఏదైనా అడ్డంకులు ఏమైనా ఉంటే మరి అవి ఇవో నాకు బయలుపరచు, తొలగించని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అలా చేసినట్లయితే మరి దేవుడు నీలో ఉన్న లోపాలన్నీ తొలగించేసి ఆ వాగ్దానం నీ పట్ల నెరవేర్పును కలిగించేలా చేస్తాడనమాట అండి. ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ఈ దినం అంతా ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు దేవుడు మెండుగా నీకు, నాకు, మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.